దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసం కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 850 కోట్ల రూపాయల స్కామ్లో ప్రధాన నిందితుడు పాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమర్దీప్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బీహార్కు చెందిన అమర్దీప్ సిఓఓ ఆర్యన్ సింగ్, సీఈఓ యోగేందర్ సింగ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు అమర్దీప్ గతంలో హైదరాబాద్ నుంచి దుబాయ్కి తరచూ రాకపోకలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. మోసం బయట పడగానే ముగ్గురు దేశం విడిచి వెళ్లిపోయి ఉంటారన్న అంచనాతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. జనం నుంచి కొట్టేసిన డబ్బును దుబాయ్ కేంద్రంగా నడిచే ప్రెస్టేజ్ జ్యువెల్స్, పాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్ తదితర కంపెనీలకు బదిలీ చేయడంతో అక్కడే ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ స్కామ్తో సంబంధమున్న మరో ముగ్గురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 22 ఖాతాలను స్తంభింపజేసిన అధికారులు నిధులు బదిలీ అయిన ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు రాశారు. పాల్కన్ మోసం కేసులో ఇప్పటి వరకు మొత్తం 17 మంది పైన కేసు నమోదు చేశారు.